హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను నిమ్మకాయతో ఆవకాయ పడతానండి. ఎలా పట్టాలో రెండు చూపిస్తాను. ఇగోండి అల్లం ముక్కలు నీట్గా గీరుకొని మిక్సీ పట్టాలి. ఇగోండి పచ్చిమిర్చి పిన్నిస్తో ఇట్లా మజ్జిగ ఘాటు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 20 నిమ్మకాయలేమో రసానికి తీసుకున్నాను, 30 నిమ్మకాయలేమో మామూలుగా కోసాను అనమాట. ఇక్కడ చూడండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాను. కల్లుప్పు, ఇగోండి పసుపు, ఇగోండి నిమ్మకాయలు రసం తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముక్కలు పోస్తున్నాను చూడండి. ఏదైనా ఉజ్జాయింపుగా చేసేస్తాను ఫ్రెండ్స్. నేను మీకు కొలతలు కావాలితే చెప్పండి, ఇక నుంచి కొలతలు నేను పెట్టి చూపిస్తాను. ఇది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ముక్కలు కోసి వేస్తారు. నేనైతే ఇట్లా మిక్సీ పట్టడం ఏంటంటే పిల్లలు ముక్కలు తీసి పక్కన పడేస్తున్నారు, తినడం లేదు ఫ్రెండ్స్. అందుకనే కచ్చా పచ్చగా మిక్సీ పట్టాను అనమాట. ఇవి పచ్చిమిర్చి బాగా ఘాటు ఉండవు ఫ్రెండ్స్, పర్లేదు, ఊరే కొద్దీ సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి 3 స్పూన్ల వరకు పసుపు వేసాను. ఇంకోండి 1/2 కిలో వరకు కల్లుప్పు వేసానండి. చూడండి బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ రసం తీసాను కదండి ఫస్ట్ 20 కాయలు, అది ఆ వీడియో స్కిడ్ అయిపోయిందండి. ఇంకా నాకైనా దీంట్లో మళ్ళీ చాలేదండి, నేను మళ్ళీ రసం పొయ్యాల్సి వచ్చింది. ఇది 3వ రోజు అండి, కలిపాను ఊరికినే తీసి. ఇది మనకి చేదు లేకోకుండా చక్కగా నీట్గా రావాలంటే కనీసం 20 రోజులైనా సరే పచ్చడి ఊరాలి ఫ్రెండ్స్, అప్పుడే నీట్గా వస్తుంది. ఇక్కడ కచ్చా పచ్చ దంచుకున్న ఎల్లుల్లి రెబ్బలు, ఇగోండి 2 స్పూన్ల వరకు ఉంటుంది. ఆవుపిండి మెంతిపిండి 2 కలిపే ఉంటుందండి, అది వేసాను నేను. ఇక్కడ కారం కూడా అంతే, ఉజ్జాయింపుగా వేసేసాను అనుకోమాకండి. ఒక 100 గ్రాముల వరకు వేసానండి కారం. చూడండి అంతా కలిసేలాగా నీట్గా కలుపుకొని దీన్ని కనీసం ఒక 20 రోజుల వరకు కదపుకోకుండా ఉంటే మనకి చక్కగా ఊరిపోయి ఉంటుందండి. ఇక్కడ చేతులు శుభ్రంగా కడుక్కొని తళ్ళేకోకుండా పెట్టడం వల్ల మనకి నిలవ పచ్చడి నిలవ ఉంటుందండి, తొందరగా పాడవదు. దీన్ని ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని 20 రోజులు ఉంచేసేసేసి అలాగా. ఇంకోండి ఇక్కడ నాకు రసం చాలేదండి, నేను మళ్ళీ రసం కలుపుతున్నాను. దీంట్లో తడుంది, తుడుచుకొని శుభ్రంగా నేను రసం పిండుకొని చూపిస్తాను మీకు. ఇది తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, నేను మాత్రం తాలింపు వేయను. ఇంకోండి చూడండి ఒకసారి. ఇక్కడ నేనైతే రసం తీసేసానండి, ఇప్పుడు రసం కలుపుతాను. ఇది స్టైనర్తో తీసుకోవచ్చండి, కాకపోతే ఈ నిమ్మకాయ పచ్చడే కదా, ఏం అవ్వదండి. అందుకనే నేను ఇలా మామూలుగా చేత్తో వడకట్టేసేసాను అనమాట. చూడండి బాగా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది కదా. 20 రోజుల పాటు ఊరడం వల్ల ఏంటంటే మనకి చాలా అంటే చేదు ఉండదండి, సిరిచేదు అంటారు కదా, అది ఉండదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు సాల్ట్ చాలేదండి, నేను సాల్ట్ కలిపాను కొంచెం. కల్లుప్పు కరిగిపోయిందండి ఆల్రెడీ, అందుకనే సాల్ట్ వేసాను అనమాట. ఇంకోండి పచ్చడి అయితే సూపర్ వచ్చింది. పచ్చిమిర్చి కూడా తీసి చూపిస్తాను మీకు, బాగా ఊరిపోయిందండి పచ్చిమిర్చి కూడా. 20 రోజులు అయింది కదా. ఇక్కడైతే నేను తాలింపు ఏమీ వేయట్లేదండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సింప్లీగా చేసి పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే సూపర్ ఉంది, ఆవకాయ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.